జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్వామి వారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు ఆశీర్వదించారు. అనంతరం ఆలయ భూముల్లో ఫారెస్ట్ అధికారులు మార్కింగ్ చేసిన పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన ఆలయ భూముల మార్కింగ్ పై ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం అపరాభిరాలయం నమ శ్రీశూరనాథాయ కుంతే వైశ్వరాయ మహారాజా వక్షస్థలే పుణ్యస్వాగమానే ప్రమోదమానే విమన్యమానే. ఇది టెంపుల్ రిజర్వ్ ఫారెస్ట్ అని పెట్టింది కదా ఇక్కడ యూతల టెంపుల్ అన్నట్టు 362 అది 573 అది 573 ఇది 362. ఓకే ఓకే సర్వేశ్చ పూర్వై రాజారిది సత్కృతాయాస్తు మంగళం. ఆంజనేయ స్వామి దేవతాభ్యో ఆనంద కర్పూర మంగళ నీరాజన దీపం అపరాభిరాలయం నమ శ్రీశూరనాథాయ కుంతే వైశ్వరాయ మహారాజా వక్షస్థలే పుణ్యస్వాగమానే ప్రమోదమానే విమన్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధలాం దీర్ఘ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్నటువంటి ఒక మహమాన్విత ఆలయం, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఆలయ ఆ భూములకే రక్షణ లేకుండా మరి అటువంటి దివ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క ఆలయ భూములు ఫారెస్ట్ వాళ్ళు కొత్తగా 100 ఏళ్ళుగా మరి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కొండగట్టు అంజన్న ఆస్తులు భూములు మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఈ భూములు 6.5 ఎకరాలు బేతాళుని టెంపుల్ నుంచి మొదలు పెడితే మరి సీతమ్మ రామచంద్రుల ఆలయం నుంచి మొదలు పెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యాలయం నిర్మాణము, అదేవిధంగా ఇవంతో పవన్ కళ్యాణ్ కూడా మన కార్ల వాహనాలు వారి వాహనం కూడా మరి పూజలు చేసుకున్నటువంటి ప్లేస్ నుంచి మొదలు పెడితే హరిత హోటల్ వరకు కూడా 6.5 ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకి సంబంధించిందని కొత్తగా ఎన్నడూ లేనటువంటి ఒక విషయాన్ని